హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సంయుక్తనండి. ఈ రోజు ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను. అది ఏంటి అంటే నేను ఆలుగడ్డతో ఫింగర్ చిప్స్ తయారు చేయబోతున్నానండి. మరి మీలో ఎవరైనా కొత్తగా మా ఛానల్ ని చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ వచ్చేసి శ్రీకాంత్ సంయుక్త 2020 అండి. మరి ఆలస్యం ఎందుకు, వీడియో స్టార్ట్ చేద్దామా? ఫ్రెండ్స్, ఫింగర్ చిప్స్ కు కావలసిన పదార్థాలు: 4 ఆలుగడ్డలు, కొత్తిమీర, ఉప్పు, కారం, నూనె. మరి స్టార్ట్ చేద్దామా? ముందుగా ఇవి శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. నేను ఆల్రెడీ కడుక్కున్నాను. వీటిపైన ఉన్న పొట్టు తీసేసుకుందాం. ఈ విధంగా పొట్టు తీసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా పొట్టు తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి ఇవి కట్ చేసుకుందాము. ఈ విధంగా పొడుగా కట్ చేసుకోండి. అన్ని ఇదే విధంగా కట్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలి పొడుగా. చూస్తున్నారు కదా, ఈ విధంగా కట్ చేసుకోవాలండి. ఈ విధంగా పొడుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం స్టవ్ వెలిగించుకొని నూనె వేడి చేసుకుందాం. తగినంత ఆయిల్ వేసేసుకోండి. ఓకే, వేడి చేసుకుందామండి. ఓకేనండి, ఆయిల్ ఈటెక్కింది. ఇప్పుడు వచ్చేసి మనం ఇవి చిప్స్ వేసేసుకుందాం. ఫింగర్ చిప్స్ వేసేసుకుందాము. దీనికి నూనె బాగా వేడెక్కాలండి. గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మీడియంలోనే పెట్టుకోండి మంట. ఓకేనండి, ఇగో ఈ విధంగా గోల్డెన్ కలర్ రావాలి. ఇట్లా కలుపుకుంటూ వేయించుకోండి, ఎందుకంటే అవి అతుక్కుంటాయి. ఎక్కువ కూడా వేసుకోకూడదు. ఎక్కువ వేసుకుంటే కూడా ఒకటికొకటి అంటుకుంటాయి. ఇట్లా కొంచెం ఫ్రీగా ఉండేటట్టు వేసుకోండి. చూస్తున్నారు కదా, గోల్డెన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లోకి తీసుకుందాము. మళ్ళీ అదే విధంగా మరిన్ని వేసుకోండి. ఓకే, ఈ విధంగా వేసుకొని ఒక్కసారి కలుపుకోండి. ఇంతకు ముందుకు ఏ విధంగా వేయించుకున్నామో మళ్ళీ అదే విధంగా సేమ్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోండి. ఇవి కూడా వేగిపోయాయి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందామండి. ఇంతేనండి, సేమ్ ఇంకా అన్ని ఇలాగే వేయించుకోవాలి.
చూస్తున్నారు కదా, ఈ విధంగా ఫ్రై చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనం ఇందులో ఉప్పు కారం వేసేసుకుందాము. తగినంత ఉప్పు వేసేసుకోండి. తర్వాత వచ్చేసి కారం వేసుకోండి. లైట్ గానే వేసుకోండి కారము, మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి. ఈ విధంగా అనుకోవాలండి. ఓకే, ఈ విధంగా కలిపేసుకోండి. తర్వాత వచ్చేసి మనం కొత్తిమీర వేసేసుకుందాం. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొత్తిమీర వేసేసుకోండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైన ఫింగర్ చిప్స్ రెడీ అండి. ఇవి అన్నం పప్పు తినేటప్పుడు పక్కన నంజుకోవడానికి చాలా రుచిగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి తిని చూడండి, చాలా అంటే చాలా బాగుంటాయి. మరి ఒకసారి టేస్ట్ చేసి చూద్దామా ఫ్రెండ్స్? మరొకసారి టేస్ట్ చేసి చూద్దామా? సూపర్ గా ఉంది ఫ్రెండ్స్, చాలా అంటే చాలా బాగుంది. క్రిస్పీగా అనిపడుతుంది, చాలా అంటే చాలా రుచిగా ఉంది ఫ్రెండ్స్. ఊరికే తిన్నా కూడా అలా అనిపిస్తుంది, ఊరికే తింటే కూడా తినాలనిపిస్తుంది, అంత బాగున్నాయి. మరి ఆలస్యం ఎందుకు, మరి మీరు కూడా ఒకసారి ఫింగర్ చిప్స్ తయారు చేసుకొని తిని చూడండి, మీరే అంటారు చాలా బాగున్నాయని చెప్పేసి. ఓకేనా ఫ్రెండ్స్? చూసారు కదా ఫ్రెండ్స్, నేను ఆలుగడ్డతో ఫింగర్ చిప్స్ ఏ విధంగా తయారు చేశానో మీరు కూడా ఇదే విధంగా తయారు చేసుకొని తిని చూడండి. మీ పిల్లలకు కూడా పెట్టండి, ఇష్టంగా తింటారు. మీలో ఎవరైనా మా ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. నేను మరొక వీడియోతో నేను మీ ముందుంటాను. బాయ్.